అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను రోబ్లాక్స్లో టుంగ్ 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 సాహూర్ ప్రెసెంట్ అనే గేమ్ ఆడబోతున్నాను అనమాట. ఈరోజు అయితే ఈ గేమ్ని టుంగ్ టుంగ్ సాహూర్ గారిని మనం వేసేదాకా వదలం. అంటే లెట్ స్టార్ట్స్ ద గేమ్. ఓకే, ప్లే అయితే నొక్కాం. సెలెక్ట్ డిఫికల్టీ ఈజీ అయితే పెట్టుకున్నాం గాయస్. ఇంకా గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వేవ్ ఉందా? ఇలా కూడా వేవ్. ఓకే, నిచ్చెన ఎక్కాలి. ఇక్కడ యారోస్ బట్టి ఫాలో అయిపోయి వెళ్ళిపోవడం గాయస్. ఈ వెంటనే అయితే మనం ఓపెన్ చేయాలి. కీప్ పంచింగ్. పంచ్ అంటే కిందకి వెళ్తాం. చెక్ పాయింట్. ఇప్పుడు ఈ పైప్స్ మీద నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి పడితే మన సంగతి ఏంటి గాయస్? ట్రై చేద్దాం. అబ్బా రే, మళ్ళీ రీస్పాన్ అవుతున్నాం మనం. ఓకే, ఆల్రెడీ బటన్ నొక్కుతాం కదా. ఇప్పుడు దీని మీద నుంచి అయితే మనం వెళ్ళాలి గాయస్. అంతే, ఈజీ క్రాస్. మనకు అవన్నీ ఈజీ మనకు అవన్నీ ఈజీ. ఆర్ట్లో 1లో పెట్టుకుని విచ్ అనమాట మనకి ఇవన్నీ. టుంగ్ 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 సాహూర్, అమ్మా కాపాడండి. వచ్చేస్తున్నాడు. పద. ఈ క్యారెక్టర్ మరీ స్లోగా ఉన్నాడు గైస్ చెప్పాలంటే. అక్కడ బటన్ అయితే నొక్కేసి మళ్ళీ పైప్స్ మీద నుంచి పట్టేశాడు గాయస్. ఇవన్నీ మనకు ఫస్ట్ ఈజీ అనమాట. మళ్ళీ పడుతూనే ఉంటాడు. అంటే మనం తోపు కదా. ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ. బటన్ ఆల్రెడీ నొక్కేసేమో అనుకుంటున్నాను నేనైతే. జంప్. చెప్పను, నిజంగా చాలా స్లోగా ఉన్నాడు గైస్ ఈ క్యారెక్టర్. ఈసారి మాత్రం అస్సలు పడేదేలే. అమ్మయ్య, పడతాను అనుకున్నాను కానీ రాలేపా టుంగ్ టుంగ్ సాహూర్. ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ ఇంకో వైపు ఉంది. ఓకే, మళ్ళీ అక్కడ ఇంకో వెంట్ ఉంది గాయస్. ఆ వెంట్ లోపల నుంచి వెళ్ళాలనుకుంటా. ఓకే, స్టేజ్ 5. ఓకే, బ్యాక్. ఓకే, ఇక్కడ ఏదో వైట్ బాత్రూమ్ అనుకుంటా గాయస్ ఇది. బాత్రూమే. ఇక్కడే తవ్వాలి. అంత లోపలికి టచ్ చేస్తే తవ్వుపోతుంది. మళ్ళీ కిందకు వచ్చాం. స్టేజ్ 6. మొత్తం దీంట్లో 25 స్టేజ్స్ ఉంటాయి గాయస్. లావా దాటాలి. ఇవన్నీ మనకు వెన్నతో పెట్టుకుని విచ్చా అంటే చాలా ఈజీ. మనకు చాలా ఈజీ ఇవన్నీ. మనం ఎప్పుడు పడిపోము. చూడండి, నైస్. అంతే. ఈ క్యారెక్టర్ జంపింగ్ బాగా చేస్తున్నాడు కానీ స్పీడ్ అయితే చాలా తక్కువ ఉంది. మనం ప్రో ప్లేయర్స్ అనుకుందాం కానీ అంత కాదు. అలాగ అనుకోకూడదు. రే అమ్మా, ఎలా ఉన్నాడు బ్లూ ఫైర్ ఏమొస్తుంది మనకి? భయం వేస్తుంది నాకైతే. అంతలే ఏంటి గైస్, మరి ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అనమాట. ఇప్పుడైతే మంచిగా ఆడదాం. అస్సలు పడిపోతున్నాం గైస్ మనం అయితే. ఇప్పుడైతే అస్సలు పడకుండా వెళ్ళిపోవాలి. మళ్ళీ పడితే మనకి సిగ్గు లేనట్టే. ఏంటి గాయస్, మీరు లైక్ చేయట్లేదు గాయస్. మీరు లైక్ చేయట్లేదు అనుకుంటా. మీరు లైక్ చేస్తే మాకు ఇంకా సపోర్టింగ్ ఉంటుంది. మేము ఇంకా వెళ్ళచ్చు బాగా. మీరు లైక్ చేయండి గాయస్, లైక్ చేయండి. ఫాస్ట్గా లైక్ చేస్తే మేము ఇంకా సపోర్టింగ్ ఉంటుంది. మాకు ఇంకా సపోర్టింగ్గా అయితే ఉంటుంది. ఓకే, మీరు అందరు లైక్ చేశారు అనుకుంటున్నాను. బాల్స్ వస్తున్నాయి, పెద్ద బాల్సే. ఇప్పుడు ఆగేసి వెళ్ళాలనుకుంటా. వెళ్ళిపోదాం ఇప్పుడైతే. బాల్. అమ్మయ్య, తప్పేసుకున్నాం. ఇప్పుడు ఇంకోటి బాల్. ఇంకా రాలే. లెఫ్ట్ సైడ్ వద్దు. కానీ వచ్చేసాం ఫాస్ట్గానే. చాలా లేట్ అయిపోయింది బాల్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇందాక అక్కడ ఉండిపోయాడుగా. మళ్ళీ ఎలాగొచ్చాడు? హౌ ఈస్ దట్ ఈవెన్ పాసిబుల్? 1 by 1 ఒక్కసారి నొక్కాలంట. ఇప్పుడు మనం గేట్స్ ఓపెన్ అవుతాయా? ఓకే, ఇప్పుడు అంతే. ఈ దొంగ దెబ్బ తీయాలి గాయస్. అలాగ వెళ్ళిపోతే ఈజీగా పట్టేస్తాడు.
అమ్మ భలే పట్టేస్తున్నాడు గాయస్ వీడు మాత్రం. అక్కడ అమ్మా పట్టేశాడు. షిట్. ఏంటి గాయస్, ఈసారి అయితే మీరు సపోర్ట్ ఇవ్వాలన్నమాట మాకు. బటన్ అయితే నొక్కిసాం. చలో 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 వాడు మన దగ్గరకు వచ్చిన వెంటనే లగెత్తు. చలో చలో చలో. అంతే 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 మనకు వచ్చింది. ఇంకా ఆడ మనల్ని ఏం చేయలేడు. అసలు మనల్ని ఏం చేయలేడు. అసలు ఈ మెట్లు అయితే ఎక్కలేడు. చెక్క కాబట్టి చెక్కతో తగిలితే ఆడపడిపోతాడు. మెట్లు ఎక్కిన తర్వాత మనమైతే 11th స్టేజ్కి వచ్చాం గాయస్. ఇంకా మనకి ఎన్ని స్టేజ్స్ ఉన్నాయి? 14 స్టేజ్స్ అయితే ఉన్నాయి గాయస్. 44% అయింది. ఇంకా 25 స్టేజెస్ ఉన్నాయి మనకి మొత్తం. దీంట్లో ఇంకా 11 స్టేజ్ అని ఇంకా తెలీదు. లిఫ్ట్ ఎలివేటర్ బటన్ ఆన్ చేసాం, పైకి వెళ్తున్నాం. నాకైతే ఇలాంటివన్నీ వెన్నతో పెట్టుకున్న విద్య. ఎలివేటర్ బటన్ కూడా ఎంతసేపు. క్యాఫెటీరియా ఓకే. ఇక్కడేదో మన ఓకే ఒకసారి చదువుమది. క్యాఫెటీరియా డ్రింక్ ద స్పీడ్ కోల్ అన్న. స్పీడ్ కోకోకోలా కదా. డ్రింక్ తాగితే మన స్పీడ్నెస్ వస్తుందేమో గాయస్. అమ్మా తాగేసాం. చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది గాయస్. ఇప్పుడైతే నా బాడీలో ఏదో పవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే అవన్నీ దాటేసి వెళ్ళాలేమో గాయస్. అవన్నీ దాటాలి. మనమైతే అస్సలు పడము. మనకంటే గేమ్లో తోపు ఇంకెవరు ఉండరు. ఈ గేమ్ అయితే ఈ మధ్యన బాగా ఫేమస్ అవుతుంది. అందుకే మేము కూడా ట్రై చేసాం. మా ఛానల్ సపోర్ట్ చేయండి గాయస్. అంటే మేము కొత్తగా పెట్టాం అనమాట ఛానల్. ప్లీజ్ సపోర్ట్ డైనమిక్ బ్లాగ్స్ గేమర్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళాలి. ఓకే పైకి జంప్ ఏం లేదు. అసలు ఏం చేయాలి నాకు అర్థం కావట్లే. అసలు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఎలివేటర్ ఎక్కిసి వచ్చాం. ఓకే అటు సైడ్ ఇంకేదో వే ఉన్నట్టు ఉంది గాయస్. ఓకే స్ట్రైట్కి వెళ్ళిపోవాలి గాయస్. మనము లెఫ్ట్ వచ్చాము. వెళ్ళిపో ఇక్కడ ఏం లేదు. ఓకే అంతే. అంతే స్ట్రైట్కి వెళ్ళాలి. మనం లెఫ్ట్ వచ్చాం ఇందాక. స్ట్రైట్ చలో స్ట్రైట్ అనుకున్నా. ఐ థాట్ ఇట్. ఇక్కడైతే ల్యాడర్ ఉంది. ల్యాడర్ ఎక్కేసి అయితే వెళ్ళాలి. ఇంకో ల్యాడర్ ఉంది. ఈ ల్యాడర్ కూడా ఎక్కేసి వెళ్ళాలి. ఇప్పుడు మనం స్టేజ్ 13కి వచ్చాం గాయస్. ఇంకా ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? 7 ఒక 10. ఓకే ఇంకా 20 కాదు 17 అనుకుంటా. నాకైతే మ్యాథ్స్ రాదు. నేను మ్యాథ్స్ చాలా పూర్ అనమాట. ఇప్పుడైతే యూజ్ దిస్ ల్యాడర్. ఎక్కు. దీన్ని ఏం చేయాలి? కొద్దిగా ముందుకెళ్ళి అంతే. అది ఓపెన్ చేద్దాం. పైకి ఎక్కాలి. నైస్. స్టేజ్ 14కి వస్తాం స్టేజ్ 14కి వచ్చాము. విండ్ చాలా స్పీడ్గా విండ్ వస్తుంది గాయస్. దీన్ని దాటుకోవాలి వెళ్ళాలనుకో. పడిపోతున్నాం. మేమైతే దాటేసాను. మళ్ళీ ల్యాడర్ ఉంది ఇక్కడ. ఈ 10 స్టేజెస్ మనం దాటేస్తే మన గేమ్ అంతా అయిపోద్ది. మరీ ఎక్కువ లెంత్ చేయకూడదు గాయస్ వీడియో. రోజు వీడియోస్ వస్తుంటే మీరు అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. క్లోజ్ ద వాల్స్. ఇప్పుడు ఆ వాల్స్ అంటే మేబీ క్లోజ్ చేయాలనుకుంటా. పడిపోతున్నాం. ఇది ఒకటి క్లోజ్ చేస్తాం. ఓకే మళ్ళీ పడిపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్తుంది. ఇప్పుడు కిందకి వెళ్ళాలి. ఓకే ఇక్కడ ఏమైనా వాల్ ఉంది? ఇక్కడ లేదు. ఇటు సైడ్ ఇంకో వాల్ ఉంది. ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత ఆ కిందన ఒక వాల్ ఉంది.
ఎక్కడుంది? ఎక్కడ కనబట్టలేదు గైస్ మాకు. వాల్ ఎక్కడ? ఓకే, ఇక్కడుందా? ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్. ఏం కనబట్టలే. పద మళ్ళీ నిచ్చెన అయితే ఎక్కాం గాయస్. ఇప్పుడు అవి అయితే ఆగిపోయి మళ్ళాగే ఇంకెవరో గేమ్ ఆడుతున్నారు. బాల్స్ అయితే ఆగిపోయి మళ్ళీ ఏం చేయాలి? ఓకే నాకు అర్థం కావట్లే. అబ్బా పడిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఎక్కాలనుకుంటుంది. ఇప్పుడు మన గేమ్ అర్థం అయిపోయింది కాబట్టి ఈజీగా ఎక్కేయచ్చు. మనకు ఒకేసారి వచ్చిందాకే, అంతకన్నా తర్వాత మళ్ళీ ఇంకెవ్వరూ ఆపలేరు. ఇప్పుడు వచ్చాం అంతే. ఓకే, మళ్ళీ వాల్వ్ ఇక్కడ ఏదో వచ్చింది. వాల్వ్ అంటానేంటి, స్టేజ్ 17కి అయితే వచ్చాము. మళ్ళీ వచ్చింది. అప్పా పడిపో. ఇక్కడ పడిపోతే మనకేమి డ్యామేజ్ అయితే అవ్వట్లే, కానీ మేము చచ్చిపోతున్నాం. అది కూడా అర్థం కాదు, నువ్వు అర్థం కావట్లే. ఈ ప్రపంచం చాలా అస్సలు విచిత్రంగా ఉంది, ఏం అర్థం కావట్లే. ఓకే, వీళ్ళందరూ మేబీ టుంగ్ సావర్ నుంచి తప్పించుకోవడానికి వచ్చారు. ఒకసారి మళ్ళీ రిటర్న్ వేద్దామా? చెక్ పాయింట్ అలాగే వచ్చింది కదా, మళ్ళీ రిటర్న్ వేద్దాం. కష్టమే రిటర్న్ వెళ్ళడం. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది. మన దరిద్రం గైస్. చే ఐమ్ వెరీ అన్లక్కీ ఫెలో. మళ్ళీ పడ్డా. ఇప్పుడైతే అస్సలు కంప్లీట్ చేయకపోతే ఇంక నేను ఇప్పుడే గేమ్ ఆపేస్తాను. ఇంక ఇప్పుడుతో అంత ఇంట్రో అంతే. మనకి మన టాలెంట్ గురించి ఎవరికి తెలియదు గాయస్. ఒక్కసారి గేమ్ అర్థం కాగానే చాలా దాచాం, చాలా ఉన్నాయి ఇంక వెనకాల. మళ్ళీ నిచ్చెన వచ్చింది. ఎక్కడ పడితే నిచ్చెన అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంక అవన్నీ. ఓకే అంత వచ్చాం. ప్రో ప్లేయర్ స్టేజ్ 19కి వచ్చాము. మళ్ళీ టుంగ్ సావర్ కాడు ఉన్నాడు. టుంగ్ సావర్ కాడు ఉన్నాడు. ఇదేదో వేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏదో ఉంది, ఫుడ్జూకా. వచ్చేస్తాడు. మన మీద వేస్తున్నాడు వీడు. మళ్ళీ మనం దూరం వెళ్ళిపోయి వేయాలి గైస్. పట్టేశాడు. అంతే, మనకి అడ్వాంటేజ్. ఇంకా అయిపోయాడు అంతే. ఇంకంతకన్నా ఏం చేయలేడు ఆడు. అసలు హెల్త్ అయితే మ్యాక్సిమం సగం తగ్గిపోయింది గాయస్. చూసారా ఆడు ఎలా స్ట్రక్ అయిపోయాడు. అడ్వాంటేజ్ అంటే అవసరం లేని వాటికి మాత్రం జంప్ చేస్తున్నాడు గాయస్. ఆడు ఇంత దగ్గరలో నన్ను పట్టుకోలేకపోతున్నాడు. చీ ఏ టుంగ్ సాహూర్, ఏంట్రా నువ్వు అంతకన్నా ఏం చేయలేవా? ఏంటి గాయస్, వీడు అంతకన్నా ఏం చేయలేకపోతున్నాడు. వీడిని చంపేసిన తర్వాత లాస్ట్కి వచ్చాడు. అయిపోయాడు గాయస్ వీడైతే. ఇప్పుడైతే ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. స్ట్రైట్కి వెళ్ళకుండా వాడిని చంపుకొని డైరెక్ట్గా స్ట్రైట్కి వెళ్ళిపోతే అయిపోద్ది కదా, ఎందుకు గేమ్ ఆడడం. స్టేజ్ 20కి అయితే వచ్చాం గాయస్. ఇంకా 5 స్టేజెస్ ఉన్నాయి.
గాల్లో కూర్చున్నాడు. ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నాం గాయస్, కానీ పర్లే ఎక్కడికో వచ్చాం. హౌ ఎలాగా? ఓకే, చూసారా ఎంత గేముడు, మరి ఎంత ఎలా పెట్టాడు చూసారా నిచ్చెన. స్టేజ్ 21 మళ్ళీ పైకి వెళ్ళాలి. లేజర్స్ నో లేజర్స్ నో. అమ్మా, జస్ట్ మిస్. ఓ ఓకే, స్టేజ్ అయితే దాటాము. అయితే ఈ గేమ్ అయితే ఆడుతున్నాము. మేమైతే స్టోరీ బేస్డ్ గేమ్ ఏం కాదనమాట, జస్ట్ నార్మల్గా ఆడుతున్నాము. అందుకే మా పేరు కూడా బ్లాక్స్ గేమర్ అని పెట్టుకున్నాం. ఒక్క ప్లాంక్ కూడా సరిపోద్ది గైస్ మనకి. పడేసాం, సరిగ్గా ప్లేస్ చేయలే. ఇంకో ప్లాంక్ తెచ్చుకుందాం వెళ్ళి. ఒక్క ప్లాంక్ అయితే మనకు సరిపోద్ది. ఒక ప్లేస్ చేసుకొని మళ్ళీ ఇంకోటి ప్లేస్ చేసి తర్వాత సరిపోద్ది. అయిపోతే మళ్ళీ తెచ్చుకోవచ్చేమో మేబీ. రీస్పాన్ అక్కడ ఉంది, కొద్దిగా ముందుకి వెళ్ళి కొద్దిగా. ఓకే డ్రాప్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇదే తీసుకున్నాం. డ్రాప్. హౌ షుడ్ ఐ గో? తెచ్చిపోయాను. రెండే తీసుకోవాలి మనం. ఇంత బద్దగా ఉండకూడదు మరి. ఇప్పటి నుంచి అయితే అసలు అన్నీ తీసుకెళ్దాం, ఒకటే కాకుండా. నేను అనుకున్నాను ఓన్లీ ఒకటే తీసుకెళ్తే సరిపోద్ది అనుకున్నా. ఇంకా బోర్డ్ గేమ్స్ వస్తాయి గైస్, మీరైతే చూస్తూ ఉండండి. ఏది మిస్ అవ్వకుండా, ఏది మిస్ కాకుండా కంటిన్యూస్గా వీడియోస్ రావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి, అది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇంకా లాస్ట్కి అయితే వచ్చాము. కొద్దిగా ఫ్రంట్ ఇంకా సరిపోద్ది. డ్రాప్ చేసి ఓకే, పర్ఫెక్ట్. స్టేజ్ 23కి అయితే వచ్చాము గాయస్. మళ్ళీ టుంగ్ సాహుర్ అయితే వచ్చాడు. ఓకే, ఈడ ఆర్మ్స్ మీద మనం వెయ్యాలి. చంపేస్తున్నాడు. మెక్ రోబోట్ అంట ఈడ. ఆర్మ్స్ జరుగు. వేసేస్తున్నాడు. వేసే ఫినిష్. పట్టేసాడు. అయిపోయాం. ఈ స్టేజ్ అయితే చాలా కష్టంగా ఉంటుంది గైస్, కంప్లీట్ చేయడానికి. ఇంపాసిబుల్ అయినా కూడా మనకు పాసిబులే. ఇంపాసిబుల్లోనే ఐఎమ్ పాసిబుల్ అని ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఒక ఆమెను అయితే డిఫీట్ చేసేస్తాం. అయిపోయింది. పద. ఇప్పుడైతే మా గేమ్ అయితే అర్థమైపోయింది. సగం హెల్త్ తగ్గించాం. సగం హెల్త్ కూడా తగ్గించలే. కష్టం గాయ్స్. ఈ గేమ్ అయితే చాలా కష్టంగా ఉంది. అసలు పడుతున్నాడు వీడు. దగ్గరికి వెళ్ళి ఏం చేయట్లే, మళ్ళీ చంపేశాడు. చాలా కష్టంగా ఉంది గాయ్స్. ఈసారి అయితే లాస్ట్ ట్రై ఇద్దాం. ఈసారి అయితే కంపల్సరీ ఓడిద్దాం. 1 2 3 స్టార్ట్. బ్యాక్ వచ్చే లోపల వేసేయాలి గాయ్స్. నేను స్పీడ్ కాల్ యూస్ చేసుకోవాలి ఎక్కువగా. ఆడు దగ్గరికి వచ్చినప్పుడు స్పీడ్ కాల్ యూస్ చేసుకోవాలి. షూట్ ద ఆర్మ్స్. ఆడ ఆర్మ్స్ని షూట్ చేయాలి. ఓకే, చంపు. వెళ్ళాలి. అంతే. ఇప్పుడు మళ్ళీ స్పీడ్ కాల్ యూస్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆడైతే హెల్త్ అయితే సగం తగ్గిపోయింది ఒక ఆమెని మ్యాక్సిమం డిఫీట్ చేసేస్తున్నాం. ఒక ఆమె అయితే అయిపోయింది. మన హెల్త్ కూడా తగ్గిపోతుంది. అయిపోయింది, ఒక ఆమె అయితే అయిపోయింది. ఇంకొక ఆమె ఉంది. పద. దూరంగా వెళ్ళిపోయి ఇంకో ఆమె కూడా డిఫీట్ చేద్దాం గాయస్. ఇదైతే మనకు వెన్నతో పెట్టిన విద్య. 2 సార్లు అయితే మనకు రాలే కాబట్టి మనకు అర్థమైన తర్వాత మళ్ళీ ఇంకా ఏదో ఓడించలే. అయిపోతాడు.
ఇంకొక 2 షాట్లు, ఇంకొకటి అయిపోయాడే. ఇప్పుడైతే ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. స్వాట్ ట్రక్ అయితే ఉంది గైస్, స్వాట్ ట్రక్ అంట. ఇప్పుడైతే స్టేజ్ 24కి అయితే వచ్చాం గైస్. ఇంకొక స్టేజ్ ఉంది, ఒక్క స్టేజ్ అయిపోతే గేట్ని ఎరగొచ్చాడా. ఎక్కడికి వచ్చాం? యారోస్ అయితే ఉన్నాయి, మనం అలా వెళ్దాం. అరే ఇక్కడ ల్యాడర్ ఉంది. ఈ ల్యాడర్ ఎక్కాలేమో మేబీ. ఈ ల్యాడర్ ఎక్కాం. మళ్ళీ స్టేజ్ 25 హార్డ్గా ఉంటుంది గైస్ మేబీ అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం ఆడడం నేను, నాకు కూడా తెలియదు. ఆరెంజ్ కలర్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఇంకా బోల్డ్ గేమ్స్ ఆడడం, కానీ ఇంత హార్డ్ అండ్ గేమ్ అయితే మేము ఆడలే, కానీ ఫాస్ట్గానే ఫినిష్ చేస్తున్నాం. ఎక్స్పీరియన్స్ గైస్ మాది 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నాకు ఇంకా 20 years 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అట. హెలికాప్టర్ అయితే ఎక్సాం. స్టేజ్ 25 కూడా అయిపోయింది. పదండి వెళ్తున్నాం. ఇప్పుడైతే హెలికాప్టర్ ఎక్కి అక్కడికి వెళ్తున్నాం గైస్, అదే తీసుకెళ్తుంది. ఎక్కడ గేమ్ అయితే ఫినిష్ అయిపోయింది. గేమ్ ఫినిష్ అయిపోయింది అంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ డైనమిక్స్ బ్లాగ్స్ గేమర్, ఎండింగ్ ఆల్. బాయ్.